అందరికీ నమస్తే అండి. అరడి శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను కేఎస్ వరప్రసాద్. మనం ఈరోజు ఈ వీడియోలో యువకులు మన 18-20 ఏళ్ళు వయసు దాటిన వారు, చదువుకునే వారంతా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏమిటి, ఈ వివరాలతో ప్రతి ఒక్కరూ విసిగిస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలా ఉండాలి, 25 ఏళ్ళు దాటిన యువతకు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని ఇలా పదే అడగడం వల్ల వారు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని మానసిక వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. నిద్రలేమి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి వాటికి వారు గురవుతుంటారు. తమలో ఏదో లోపం ఉందని భావన అనేది వారికి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా జనాలు దూరంగా ఉంటారని, దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వారు జీవితాన్ని ముగించుకునే ఆలోచన అనేది కూడా చేస్తుంటారని వారు మానసిక వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక ప్రణాళిక అండి, ఒక వరుస ప్రకారం జరిగేది. కాబట్టి ఏంటంటే దీని స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, నేను గతంలో ఒక వీడియో చేశాను, ఆ 2 అడగద్దు అని. నేను దీని గురించే వీడియో చేశాను, పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేశాను, ఒక 4-5 నెలల క్రితం చేశాను. ప్రతి ఒక్కరూ ఎక్కడ పెళ్లికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళనియండి, ఎవరి పరిధిలో వాళ్ళు సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా అత్యుత్సాహం చూపించి ఇలా వివాహాల గురించి, ఉద్యోగాల గురించి అడగడం వలన వారికి కనబడకుండా మానసిక ఒత్తిడి. ఇప్పుడు అందరూ ఒక రకంగా పరిగెత్తలేరు కదండి. ఒక 10 మందిని పరిగెత్తమని చెప్పండి, 10 మందిలో ఎలా పరిగెత్తారు? నలుగురు బాగా పరిగెత్తారు, ఒక 3 మాదిరిగా పరిగెత్తారు, మిగిలిన వారు అలా వరుస ఉంటారు. మన జీవితాలు కూడా అంతే. మనుషులు వాళ్ళు కురవాళ్ళనండి, ఎవరైనా అవనండి, వారి పరిధుల మించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి చేయుతనివ్వాలి తల్లిదండ్రులు, సమాజం. ఎందుకంటే వాళ్ళు ముందుకు రావాలి, మరింత భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అంటే సమాజం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అప్పుడే వారు ప్రతిదానంలో విజయం పొందుతారు. ఇలా అనారోగ్యాలకు గురి అవ్వకుండా, ఒంటరితనంలో ఉండి వారు మగ్గిపోకుండా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వకండి, వారికి తోడుగా ఉండండి. వారి కష్టం సుఖం వాళ్ళు మూడిగా ఉంటే ఏమిటని కనుక్కోండి. అప్పుడు మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు చేరగలుగుతారు. ఇప్పుడు చాలామంది వ్యక్తులు హాస్టల్లో పిల్లలు వేసి ఊరుకుంటున్నారు. హాస్టల్లో చదువు ఏం చెప్తున్నారు, ఏమిటి, నీ చదువు ఎలా ఉంది, నీకేమైనా కష్టం కలుగుతుందా అని అడగాలి. ప్రతి తల్లిదండ్రులు అడగాలి పిల్లల్ని. అలా అడగకుండా హాస్టల్లో వేసి బాధ్యత అయిపోయింది కదా అని ఊరుకోవడం వలన చాలా మంది జీవితాన్ని ముగించుకున్నారు. హాస్టల్లో ఉండి అక్కడ చదువుకోలేక, ఇమ్మడలేక, కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆ రన్నింగ్ రేస్లో, ఆ చదువు పందెంలో పరిగెత్తలేక గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మనం అండగా ఉండాలి. విద్యార్థి దశలో అండగా ఉండాలి. చదువుకునే వారికి, చదువు పూర్తయిన ఉద్యోగం సంపాదించుకునే వారి కోసం, వారి భవిష్యత్తులో పూర్తయ్యే ఉద్యోగం చేరే వరకు మనం అండగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు, వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరగలుగుతారు. ఇది నా అనుభవంగా నేను తెలియజేసిన మీకు విషయం అండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.